హాయ్ నమస్తే అండి, నేను లక్ష్మీస్ క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం. నిన్న ఆకులన్నీ తీయడము అవన్నీ చూపించాను కదండి. ఆ రోజు నాకు ఎరువు కలిపి వేయడం అనేది కుదరలేదు, అందుకని ఇప్పుడైతే వచ్చాను వేద్దామని. అది మీకు కూడా చూపిస్తాను. మట్టి అనేది కొంచెం కదుపుకున్నాం కదండి, మళ్ళీ వర్షం కూడా పడింది. చూడండి మళ్ళీ దగ్గరికి అయిపోయింది. కొంచెం ఇలా చేసుకొని అయితే ఇప్పుడు వర్షాలకి ఉన్నదంతా కూడా డ్రైన్ అవుట్ అయిపోయి ఉండొచ్చు అండి బలం అనేది. నా దగ్గర కిచెన్ వేస్ట్ అనేది ఉంది. లాస్ట్ టైం కలిపినదే ఇంకా ఉండింది, 2 బకెట్స్ అంత కిచెన్ వేస్ట్ ఉంది. ఒక 40 kgs బ్యాగ్ వర్మి కంపోస్ట్ వేసాను. అందులోనే వేపపిండి, బోన్ మిల్, సీవీడ్ గ్రాన్యూల్స్, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ వేసానండి. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి. మమతతో అయితే కలిపిస్తాను మొత్తము. ఇదంతా కలిపి వేసేసి పైనుంచి కొంచెం లైట్గా మట్టి అయితే వేస్తానండి. ఇప్పుడు ఇందులో వేసి మట్టిని కదిపితే వేర్లు డిస్టర్బ్ అయ్యేటట్టుగా ఉన్నాయి. వేర్లు అయితే చాలా ఉన్నాయండి, పైనే ఉన్నాయి. అందుకని ఫస్ట్ ఎరువు వేసి పైనుంచి మళ్ళీ మట్టి వేస్తాను. అది మట్టిలో కలిసి ఉంటేనే బాగుంటుందండి. పైన అలా వేసి వదిలేసాము అంటే ఎండ వచ్చింది అంటే అదంతా ఎండకి పాడైపోతుందండి. అందుకని పైనుంచి కొద్దిగా లైట్గా మట్టి అయితే వేస్తాను. చూడండి నేను ఎలా వేస్తున్నాను. చూడండి ఇదంతా కలిపిన తర్వాత ఇలా ఉంది. పైన అయితే మొత్తం చెట్టు చుట్టూతో అయితే వేస్తున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో తీసుకునే అన్నీ కూడా స్లో రిలీజ్ ఫర్టిలైజర్స్ అండి. దాంట్లో నుంచి నిదానంగా వాటి పోషకాలను అనేది ఇస్తూ ఉంటాయి. అయితే మనం కలిపినవన్నీ కూడా ఒక్కసారిగా వచ్చేయడం అని కాదండి, కొద్దిగా వస్తూ ఉంటాయి దాంట్లో నుంచి పోషకాలు అనేవి. చెట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది తీసుకోగలుగుతుందండి. వర్షాలు పడుతున్నాయి, వెంటనే నేను ఏం వేయలేకపోతున్నాను, అందుకని అన్నీ కలిపి ఒక్కసారి వేస్తున్నాను. ఇక వర్షానికి ఒకటి, ఓపిక లేక ఒకటి. ఇప్పుడు ఇలా వేసాను అంటే కలిపి ఒక 2 నెలల వరకు కూడా ఏం వేయకపోయినా సరిపోతుందండి. పైనుంచి ఒకవేళ ఒక రోజు ఎండ ఉంది అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా ఇచ్చేసుకోవచ్చు. ఇది ఇలా వేసాను కదండి, పైనుంచి ఇలా ఎరువు కనపడకుండా జస్ట్ అట్లా మట్టి వేసి కదిపినట్టుగా ఇలా చేసేస్తే ఎండకి దీంట్లో ఉండే సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో అవి చనిపోకుండా ఉంటాయండి. ఇంతేనండి, ప్రతిదానికి అలా పైన వేసేసి జస్ట్ కొద్దిగా మట్టి అనేది వేస్తానండి, ఎక్కువ వేయను. ఇలా 2 గుప్పిళ్ళు 3 గుప్పిళ్ళు అంటే మన మొక్కను బట్టి మన టబ్బు సైజుని బట్టి వేసుకోవాలండి. నిదానంగా మొక్క అయితే దానికి కావాల్సినప్పుడు దానికి కావాల్సిన పోషకాలను అయితే తీసుకుంటూ ఉంటుందండి. ఇప్పుడు బోన్ మీల్ కానివ్వండి, ఎప్సమ్ సాల్ట్ కానివ్వండి, సీవీడ్ గ్రాన్యూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే పూత కాపుకి సపోర్ట్ చేస్తాయి. సీవీడ్ అనేది చిగుర్లు పచ్చగా ఉండడానికి, ఆకులు పచ్చగా ఉండడానికి యూజ్ అవుతుందండి. అందుకని అన్నీ అయితే వేసాను. పండిపోతున్నాయి అండి, నీళ్ళు ఎక్కువయ్యి ఆకులు అనేది బాగా పండిపోతున్నాయి. అందుకని అన్నీ కలిపి వేసాను. ఈ మొక్కకి ఏవేవి ఎలా అవసరం ఉంటాయో దాని ప్రకారము దాని పోషకాలు అయితే అందుతూ ఉంటాయండి. ఇంకా అన్నీ వేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు మళ్ళీ ఒకసారి లాస్ట్లో చూపిస్తానండి ఎండింగ్లో.
ఇట్లా అయితే వేయడం అయిపోయిందండి. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయానండి, మిక్స్లో ఏమేమి కలిపాను అన్నీ చెప్పాను, కానీ 2 పదార్థాలు చెప్పడం మర్చిపోయాను. ఇందులో నేను వేపపిండి, ఆవపిండి కూడా కలిపానండి. మస్టర్డ్ కేక్, ఆవపిండి అంటే మస్టర్డ్ కేక్ అండి, అవి కూడా కలిపాను. చూసారు కదండి నేను చేసుకున్న పనులు. అన్ని పండాకులు తీసేసి కింద అంతా కూడా ఏమైనా పిచ్చి ఆకులు, పాడైపోయిన ఆకులు ఉంటే అవన్నీ తీసేసి అంతా క్లీన్ చేసి మట్టిని అనేది గుల్ల చేసుకొని, తర్వాత నేను ఇచ్చిన కంపోస్ట్ ఈ బలానికి ఏమేమి ఇచ్చానో అదంతా మీకు చూపించాను కదా. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి.